ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొల్లా రామకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున నూతలపాటి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల మీడియాలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నాపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బొల్లా రామకృష్ణ ఈ 3 ప్రశ్నలకు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొదటి పాయింట్, బొల్లా రామకృష్ణ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారన్న ఆరోపణలపై వివరణ కావాలని. 2, నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు మీరు నిరూపిస్తారా అని. 3, నేను పార్టీ నుండి వెళ్ళిపోయినా మాకు ఇబ్బంది లేదు అంటే అర్థమేమిటి అని మీడియా ఎదుట సమాధానం చెప్పాలని బొల్లా రామకృష్ణ అన్నారు. అంతేకాకుండా నేను అవమానాలు పడ్డాను, పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డా పార్టీని వదలలేదని ఆయన అన్నారు. జైలుకు వెళ్ళి నేను పడ్డ బాధ ఎవరో పడకూడదని రామకృష్ణ అన్నారు. వీటన్నిటికీ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మీడియా ముఖంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఎప్పుడు మాట్లాడినా నా టాపిక్ వచ్చినప్పుడు మీటింగ్లో ఇదే మాట మాట్లాడారు. ఇంతకుముందు కూడా ఇది పక్షబద్ధం అని మళ్ళీ చెప్తున్నాను. 2, అది అయిపోయిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఇది 2వ టాపిక్. నేను పార్టీలోకి మా అమ్మగారి నాన్నగారు వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే ఎన్నో కొట్లాట్లు, ఎన్నో కేసులు, ఇబ్బందులు, పొద్దున పూట ఒకటి, సాయంత్రం ఒకటి, పొద్దున పూట ఒకటి, సాయంత్రం ఒకటి కొట్టేటటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి కక్షల్లో కార్పణ్యాల్లో నేను ఇరుక్కుపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో మరియు చేసినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మనోజ్ గాంధీ గారి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, ముఖ్యంగా రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పత్రికా సమావేశంలో నా గురించి మాట్లాడుతూ, బొల్లా రామకృష్ణ అనే వ్యక్తి వలన తెలుగుదేశం పార్టీ కానీ, తన సామాజిక వర్గం వల్ల తెలుగుదేశం పార్టీ కానీ నీకు ఇబ్బంది కలగవచ్చా? అతను తెలుగుదేశం పార్టీని వీడి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేక వైసీపీలోకి వెళ్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది. దీనిపై నీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు చర్చించుకున్నామని చెప్పి అది మీడియా శ్రీరామ్ తాతయ్య గారు మీడియా ముఖ్యంగా మాట్లాడారు. కాబట్టి నేను కూడా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మీడియాలో మాట్లాడింది రామకృష్ణ గారితో పాటు తన సామాజిక వర్గం కూడా అని మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ రామకృష్ణ ఫస్ట్గా 3 పాయింట్లు మాట్లాడుకుందాం. బొల్లా రామకృష్ణ అనే వ్యక్తి తను వైసీపీలో ఎంతో కాలంగా ఉన్నారు. గ్రామ సర్పంచి ఎలక్షన్ అప్పుడు మా పార్టీలో రావడం జరిగిందని చెప్పారు. దానికి నేను వివరణ ఇస్తున్నాను. అది పచ్చి అబద్ధం, తీవ్రమైన ఆరోపణ. ఎందుకంటే 2020 కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో, దానికన్నా 15 రోజుల ముందు నేను 15 సంవత్సరాలుగా హైదరాబాద్లో నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారంలో తలమునకలై ఉన్నాను. ఎటువంటి రాజకీయాలతో నాకు సంబంధం లేకుండా నేను ఇదే గ్రామం నుంచి, తాళ్ళూరు గ్రామం నుంచి కూడా గ్రామం నుంచి నాయకులు వచ్చినారు, కార్యకర్తలు కూడా వచ్చినారు.
ఈ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను, మా గ్రామంలో నేను ఎటువంటి రాజకీయాలకి దూరంగా నా వ్యాపారంలో మునిగి ఉన్నాను. నేను ఒక చిన్న అంటే మీకు మళ్ళీ తర్వాత ఎన్ని స్టోరీ చెప్తాను, మళ్ళీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే మీరు చెప్తున్నాను. అది పచ్చి అబద్ధం. ఎందుకనగా లాక్డౌన్ టైంలో ఇనామస్ 2 పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు ఒప్పుకుంటే ఇనామస్గా గ్రామానికి ఏదైనా మంచి చేద్దాం, గ్రామానికి 1 కోటి రూపాయలు విరాళంగా ఇద్దాం అనే ఉద్దేశంతో నేను గ్రామ మంచి కోసం సర్పంచ్ పదవి మా అమ్మగారిని సర్పంచ్గా పెడదామనే ఉద్దేశంతో నేను ఇనామస్గా అడగడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో మెయిన్ గ్రామ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో జరిగింది. వాళ్ళ అన్నమాట ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకోకుంటే మేము ఇనామస్ ఇవ్వడానికి సిద్ధం, లేని పక్షంలో మీరు సర్పంచ్గా అన్నగారిని, ఎంపీటీసీగా నాన్నగారిని నామినేషన్ చేయవలసిందిగా మాట తీసుకున్నారు. పిలిపించి అడగడం జరిగింది. గ్రామం నుంచి రాష్ట్రం వరకు మొత్తం మాదే చరిత్ర ఉంది వైసీపీ. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సర్పంచ్గా మేము పోటీ చేస్తున్నాం. ఎవరు నామినేషన్ చేసినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనే పరిస్థితుల్లో నేను గ్రామంలో తప్పని పరిస్థితుల్లో నా కుటుంబం, నా పిల్లలు, నా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను హైదరాబాద్ పంపించి లాక్డౌన్ టైంలో నేను ఆ మాటకు కట్టుబడి, తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన మాటకు కట్టుబడి నేను రాజకీయాల్లో మా అమ్మగారిని సర్పంచ్గా ఉంచడం జరిగింది. నెక్స్ట్ డే నామినేషన్కి, ఎంపీటీసీకి, సర్పంచ్కి రెండింటికి కూడా నామినేషన్ వేయడం జరిగింది. అప్పటి వరకు కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేకుండా నేను హైదరాబాద్లో నా భార్య పిల్లలతో కుటుంబంతో ఉండడం జరిగింది. ఈ పరిస్థితిలో తెలుగుదేశంలోకి నేను రావడం జరిగింది. నేను కూడా కాదు, మా అమ్మని, మా అమ్మగారిని, మా నాన్నగారిని తెలుగుదేశంలోకి తీసుకొచ్చి ఇద్దరిని సర్పంచ్గా, ఎంపీటీసీగా నామినేషన్ చేయించడం జరిగింది. ఈ టైంలో, ఈ మధ్యలో జరిగిన టైంలో. ఇక మీరు ఏ రకంగా ఎన్నోసార్లు చెప్పాను, నేను వైసీపీ నుంచి నేను రాలేదు సార్, నేను మీరు మాట్లాడినప్పుడల్లా మైక్లో వైసీపీ నుంచి వచ్చిండు, వైసీపీ నుంచి అన్నారు, ఇది తప్పు సార్ అని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఎప్పుడు మాట్లాడినా నా టాపిక్ వచ్చినప్పుడు మీటింగ్లో ఇదే మాట మాట్లాడారు. ఇంతకుముందు కూడా ఇది పక్షబద్ధం మళ్ళీ చెప్తున్నాను. 2 అది అయిపోయిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఇది 2వ టాపిక్. నేను పార్టీలోకి మా అమ్మగారి, నాన్నగారు వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే ఎన్నో కొట్లాట్లు, ఎన్నో కేసులు, ఇబ్బందులు. పొద్దున పూట ఒకరిని, సాయంత్రం ఒకరిని, పొద్దున పూట ఒకరిని, సాయంత్రం ఒకరిని కొట్టేటటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి కక్షల్లో, కార్పణ్యాల్లో నేను ఇరుక్కుపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో పుల్లపాడు గ్రామాధ్యక్షులు ఉమ్మడి పుల్లారావు గారిని